హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్‌గా తెలుగు ఆడియోలో వచ్చిన కొన్ని మంచి హాలీవుడ్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. చాలా మందికి హాలీవుడ్ మూవీస్ చూడాలని ఉంటుంది. కానీ తెలుగు ఆడియోలో లేదని చూడరు. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాక కాదు, తెలుగులో చూస్తేనే ఆ కిక్ వస్తుందని. సో ఈ వీడియోలో రీసెంట్‌గా మంచి తెలుగు డబ్బింగ్‌తో వచ్చిన ఒక 10 బెస్ట్ హాలీవుడ్ మూవీస్ రికమెండ్ చేస్తాను. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ ఇంక్లూడ్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి గైస్. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది మూవీ లవర్స్‌కి రీచ్ అవుతుంది. అలాగే హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ జోస్ కాలేజ్ రోడ్. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో అమెరికాలో ఉంటున్న ఒక బ్లాక్ ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. బేసిక్‌గా తాత, తాత కొడుకు, తాత మనవడు ఇలా 3 తరాల స్టోరీ చూపిస్తారు. మనవడు ఉంటాడు కదా! అతను వైట్ పీపుల్‌తో కలిసి ఒక పెద్ద కాలేజ్‌లో చదువుకోవాలనుకుంటాడు. బట్ అతన్ని తన పేరెంట్స్ చాలా గారాబంగా పెంచుంటారు. అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఆ పిల్లోడికి తెలీదు. సో రియల్ వరల్డ్ రియాలిటీని చూపించడానికి తన తాత ఒక రోడ్ ట్రిప్ మీద ఆ పిల్లోడిని తీసుకెళ్తాడు. సో నెక్స్ట్ ఆ ట్రిప్‌లో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే హిలేరియస్‌గా నవ్వొచ్చింది గైస్. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ తాత రోల్ చేసిన యాక్టర్ మాత్రం భలే కామెడీ చేశాడు గైస్. అతన్ని చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే తెలుగు ఆడియోలో చూస్తే ఇంకా మంచిగా కిక్ వచ్చింది గైస్. డబ్బింగ్ సీరియస్‌లీ భలే చేశారు గైస్. ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. తాత క్యారెక్టర్‌ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. 9th వన్ ఈస్ సేవేజెస్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సేమ్ నేమ్‌తో చాలా మూవీస్ ఉన్నాయి. నేను రివ్యూ చేస్తుంది 2012లో వచ్చిన మూవీ. ఇప్పుడు ఈ మూవీని జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే చేశారు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ముగ్గురు ఓపెన్ రిలేషన్‌లో ఉంటారు గైస్. అంటే ఆ అమ్మాయికి ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. నేను ఇంకా డీప్‌గా చెప్పలేను. మీరు అర్థం చేసుకోండి. ఆ ఇద్దరిలో ఒకడు కొంచెం కూల్, గొడవలు లేకుండా మొత్తం సాల్వ్ చేసే టైప్. ఇంకొకడు కొంచెం అగ్రెసివ్, సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్‌ని వాడు హ్యాండిల్ చేస్తాడు. సో వీళ్ళు ఒక టైప్ ఆఫ్ వీడ్ తయారు చేస్తూ ఉంటారు గైస్. దానికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. మెక్సికోలో ఉండే ఒక డాన్‌కి వీళ్ళ గురించి తెలుస్తుంది. తెలిసి వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళకొక ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కాదు గైస్. ఎమోషనల్లీ రా యాక్షన్ మూవీ. మంచి స్టోరీ ఉంటుంది. అండర్‌లైన్డ్‌గా మూవీలో ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. డెఫినెట్‌లీ రా యాక్షన్ మూవీస్ ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. 8th వన్ ఈస్ యానివర్సరీ. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళకి నలుగురు పిల్లలు ఉంటారు గైస్. వాళ్ళలో ఒక్కడే అబ్బాయి. మిగతా ముగ్గురు అమ్మాయిలే. ఆ పేరెంట్స్ వాళ్ళ 25th యానివర్సరీ రోజు ఒక పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. అదే రోజు వాళ్ళ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్‌ని వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. తన పేరు లిస్. వాళ్ళ కంట్రీలో ద చేంజ్ అని ఒక కాంట్రోవర్షియల్ మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. లిస్ ఆ గ్రూప్‌లో వన్ ఆఫ్ ద మెంబర్ గైస్. సో తను వీళ్ళ ఫ్యామిలీకి పరిచయం అయ్యాక నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మూవీలో జరుగుతున్న పాలిటిక్స్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఎప్పుడైతే మూవీలో టైం జంప్ జరుగుతుందో, ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుందో, ఇక అక్కడి నుంచి చాలా డార్క్‌గా, ఇంటెన్స్‌గా చేంజ్ అయిపోతుంది. ఇఫ్ మీకు డ్రామా బేస్డ్ డిస్టోపియన్ థ్రిల్లర్స్ చూసే ఓపిక అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ ఈ మూవీ ఒకసారి ట్రై చేయండి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. 7th వన్ ఈస్ స్కై ఫాల్. ఇదొక జేమ్స్ బాండ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, సిల్వా అని ఒకడు ఉంటాడు గైస్. అతను ఒకప్పుడు ఒక ఏజెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఒక హార్డ్ డ్రైవ్‌ని వాళ్ళ ఏజెన్సీ నుంచి దొంగిలించి, వీళ్ళ ఏజెన్సీ హెడ్ అయిన ఎంని మెయిన్ టార్గెట్‌గా సెట్ చేసుకొని చంపాలనుకుంటాడు. సో ఇప్పుడు మన హీరో ఆ హార్డ్ డ్రైవ్‌తో పాటు ఎంని సిల్వా నుంచి ఎలా సేవ్ చేస్తాడు? అసలు సిల్వా ఇలా ఎందుకు చేస్తున్నాడు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. కొన్ని యాక్షన్ బ్లాక్స్‌ని భలే పిక్చరైజ్ చేశారు. మెయిన్‌గా మూవీ స్టార్టింగ్‌లోనే ఒక చేస్ ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ట్రైన్ మీద జరిగే సీక్వెన్స్ అయితే చాలా బాగుంది గైస్. అసలు ఈ మూవీ 2012లో వచ్చిందా అనిపిస్తుంది. అంత రియలిస్టిక్‌గా ఉంటుంది యాక్షన్ అయితే. సో ఇఫ్ మీకు యాక్షన్, స్పై, థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. 6th వన్ ఈస్ మెర్సీ. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో మన ఫ్యూచర్ చూపిస్తారు గైస్. అక్కడ ఒక కోర్టులో ఏఐ జడ్జ్ ఉంటుంది. ఇఫ్ ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే వాడి డీటెయిల్స్ కానీ, వాడి హిస్టరీ అంతా ఆ ఏఐ జడ్జ్ దగ్గర ఉంటాయి. మన హీరో ఒక డిటెక్టివ్ గైస్. అతను తన వైఫ్‌ని చంపాడని కోర్టులో ఆ ఏఐ ముందు అతన్ని కూర్చోబెట్టి 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఆ మర్డర్ అతను చేయలేదని ఆ 90 మినిట్స్‌లో అతను ప్రూవ్ చేసుకోవాలి.
లేకపోతే ఆన్ ద స్పాట్‌లో అతి దారుణంగా చంపేస్తారు. సో, మనోడి దగ్గర అసలు ఏ ఒక్క ప్రూఫ్ గూడా ఉండదు. సో, ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో, ఇఫ్ మీకొక ఫాస్ట్ పేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి, టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఈస్ రీడక్స్. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో రెంట్‌కి అవైలబుల్‌గా ఉంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక మదర్ స్టోరీ చూపిస్తారు. తన డాటర్‌ని ఒక సీరియల్ కిల్లర్ చంపేస్తాడు. ఆబ్వియస్లీ తనకి వాడిని చంపేయాలన్నంత కోపమొస్తుంది. తనకి బ్లాక్ మార్కెట్‌లో మల్టీవర్సల్ ట్రావెల్ మిషన్ దొరుకుతుంది గైస్. అది యూజ్ చేసి ఎవ్రీ యూనివర్స్‌కి వెళ్లి ఆ సీరియల్ కిల్లర్‌ని చంపుతుంది. అలా వందల సార్లు చంపి తనకది అలవాటైపోతుంది గైస్. బట్ ఒక హోప్ ఉంటుంది. అదేంటంటే ఏదో ఒక యూనివర్స్‌లో తన డాటర్‌ని కాపాడుకోవచ్చు అనుకుంటుంది. సో, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో, ఇఫ్ మీకు ఒక డిఫరెంట్ జానర్ మూవీ చూడాలనుకుంటే, లేదా ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే, ఎలాగో ఈ మూవీ తెలుగులో కూడా ఉంది కాబట్టి, డెఫినెట్‌లీ ఈ మూవీ ఈ వీకెండ్‌కి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశా గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందేమో అనిపిస్తుంది. ఫోర్త్ వన్ ఈస్ 'ద బ్లఫ్'. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1846లో జరుగుతుంది. ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను గతంలో ఒక పైరేట్. సో, ఆ అమ్మాయి ఇప్పుడు అన్నీ వదిలేసి తన ఫ్యామిలీతో ఒక ఐలాండ్ మీద పీస్‌ఫుల్‌గా బ్రతుకుతూ ఉంటుంది. తను పైరేట్‌గా ఉన్నప్పుడు తన ఫారినర్ కెప్టెన్ రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడు. సో, అసలు తన పాస్ట్‌లో ఏం చేసింది? ఇప్పుడు ఆ కెప్టెన్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ పెద్దగా యూనిక్‌గా ఏం లేదు గైస్. చాలా సింపుల్‌గా ఆర్డినరీ స్టోరీనే ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ప్రియాంక చోప్రా పర్ఫార్మెన్స్ మూవీని కంప్లీట్‌గా చూసేలా చేసింది. కొన్ని బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రియాంక చోప్రా కొన్ని స్టంట్స్‌ని ఓన్‌గా తనే చేసింది. అవి చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది గైస్. ఇఫ్ మీకు ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా టైమ్ పాస్‌కి మంచిగా ఎంటర్‌టైన్ చేస్తుంది. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. థర్డ్ వన్ ఈస్ 'ద హౌస్ మేడ్'. ఇదొక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో వీఓడీలో రిలీజ్ అయింది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను తన లైఫ్‌లో కొత్త బిగినింగ్ కోసం ఒక వెరీ రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్‌గా జాబ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను అక్కడ జాయిన్ అయ్యాక ఆ రిచ్ ఫ్యామిలీ గురించి కొన్ని వెరీ డార్క్ సీక్రెట్స్ తెలుస్తాయి. దానివల్ల తన పీస్‌ఫుల్ లైఫ్ కొంచెం సర్వైవల్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. అసలు ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఇదొక స్లో బర్నింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. ఫాస్ట్ బేస్డ్ యాక్షన్ మూవీ కాదు. సో, ఇది మైండ్‌లో పెట్టుకొని చూడాలి. కొన్ని ఇంటెన్స్ సీటెడ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. కొన్నిటినైతే ప్రిడిక్ట్ చేయొచ్చు. మరికొన్నైతే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. డెఫినెట్‌లీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కొంచెం ఓపికగా చూసే ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. మంచిగా ఎంటర్‌టైన్ అవుతారు. సెకండ్ వన్ ఈస్ 'కాట్ స్టీలింగ్'. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ ఎక్స్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ హ్యాంక్ స్టోరీ చూపిస్తారు. అతని లైఫ్‌లో ఒక ఫ్రెండ్‌ని కోల్పోయి చాలా బాధల్లో ఉంటాడు. తన నైబర్‌హుడ్‌లో ఒకడుంటాడు గైస్. అతను ఒక డ్రగ్ డీలర్. అది మన హ్యాంక్‌కి తెలీదు. సో, ఆ డ్రగ్ డీలర్ తన క్యాట్‌ని మనోడికిచ్చి చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యాట్ మెడలో ఒక చైన్ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఆ నైబర్ కోసం కొందరు గ్యాంగ్‌స్టర్స్ వచ్చి ఆ కీ కోసం మన హ్యాంక్‌ని సావగొడతారు. ఏమీ తెలియని మనోడు వాడి నేబర్ వల్ల కొన్ని డేంజరస్ సిట్యుయేషన్స్‌లో ఇరుక్కుంటాడు. సో, లాస్ట్‌కి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. గైస్ సీరియస్‌లీ మూవీ చాలా బాగుంది. నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్టోరీ ఏదో ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ కాదు. మన మెయిన్ క్యారెక్టర్ హ్యాంక్ బ్యాక్ టు బ్యాక్ కొన్ని డేంజరస్ సిట్యుయేషన్స్‌లో ఇరుక్కుంటాడు. సో, ఎలా బయటపడ్డాడు అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ 'ద లాంగ్ వాక్'. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో అమెరికా ఫ్యూచర్ చూపిస్తారు. ఫ్యూచర్‌లో ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్ వాకింగ్ రేస్ పెడతారు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నడుస్తూనే ఉండాలి గైస్. ఆగితే చంపేస్తారు. సో, లాస్ట్‌కి ఎవడైతే బ్రతుకుతాడో వాడికి చాలా డబ్బులిస్తారు. సో, ఈ డెడ్లీ గేమ్‌లో లాస్ట్‌కి ఎవరు మిగిలారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. కొన్ని క్యారెక్టర్స్‌తో అయితే నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా బాధేసింది. ఇందాక చెప్పినట్లు ఇది యాక్షన్ మూవీ కాదు గైస్. ఈ మూవీలో చాలా వరకు జనాలు నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలానే ఉంటుంది. మధ్యలో నడుస్తూ ఆగిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. సో, ఎక్కువ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇఫ్ మీరు రొటీన్ యాక్షన్ మూవీస్ చూసి విసుగెత్తిపోయి ఉంటే, యాక్షన్ సర్వైవల్ కాన్సెప్ట్ మీద ఏదైనా మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్‌లీ ఈ మూవీ మీకు నచ్చుతుంది. బాగా ఎంజాయ్ కూడా చేస్తారు.
సో ఇది గైస్ రీసెంట్‌గా నేను చూసిన కొన్ని బెస్ట్ తెలుగు డబ్డ్ హాలీవుడ్ మూవీస్. రీసెంట్‌గా మీ బెస్ట్ తెలుగు డబ్డ్ హాలీవుడ్ మూవీ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా యాడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.